బిర్యానీ ఇంట్లోనే 2 మెంబర్స్కి ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి అందులో పెప్పర్ పౌడర్, కొంచెం సాజీరా, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. అందులోనే పుదీనా, కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత అందులో పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్సింగ్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. బాగా కడిగి అందులో గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 70% అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత అందులో కొంచెం గీ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ ఇంకా ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం బిర్యానీ చేసుకునే గిన్నెకి ఇది ఒక టిప్ అనుకోవచ్చు. దానికి గీ రాస్తే ఏమవుతుంది, లాస్ట్లో అడగంటకుండా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా చేస్తే. ఈ టిప్ నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆ తర్వాత మనం పక్కన కలిపి ఉంచుకున్న చికెన్ని అందులో వేసేసి ఆ తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్, నేను అదే ఆయిల్ యూస్ చేస్తున్నాను. అందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చికెన్ని ఒక 20% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత అందులో మన 70% ఉడికిన రైస్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులోనే కొంచెం గీ వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ లెమన్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఆ తర్వాత ఫైనల్గా ఒక 5 minutes దమ్ పెట్టి, దమ్ అయ్యాక బిర్యానీ రెడీ. సో 2 మెంబర్స్కి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ ఎక్కడో తీసుకునే బదులు ఇంట్లోనే ఇలా 2 మెంబర్స్కి ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. సూపర్బ్ ఉంటుంది. నేను ట్రై చేశాను కదా, సూపర్బ్ ఉంది. సో ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా చేసుకోండి, సూపర్బ్ ఉంటుంది.